పెద్దికి అన్నీ కలిసొస్తున్నాయా? అబ్బాయి సినిమాకి బాబాయ్ అండగా నిలిచాడు. ఆంధ్రాలో బెనిఫిట్ షోస్కి పర్మిషన్ ఇవ్వడమే కాదు, టికెట్ రేట్స్ కూడా పెంచారు. మరి తెలంగాణ పరిస్థితి ఓ కొలిక్కొస్తే జూన్ 1న బుకింగ్స్ ఓపెన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. పెద్ది 4న రిలీజ్ అవుతున్న 3నే 8 గంటల ఆటతో ఇండియా వ్యాప్తంగా బెనిఫిట్ షోస్ పడుతున్నాయి. సినిమాను పాన్ ఇండియాగా రిలీజ్ చేయడంతో ముందు రోజే తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో బెనిఫిట్ షోస్ ప్లాన్ చేస్తున్నారు. ఒక్క హిందీలోనే 200 కోట్లు రాబట్టేలా తెలుగులో కంటే నార్త్లో ప్రమోషన్స్ పై పెద్ది టీం శ్రద్ధ పెట్టింది. ముంబై ప్రెస్ మీట్ తో మొదలుపెట్టి భోపాల్లో ఐటెం సాంగ్ రిలీజ్ చేశారు. రీసెంట్ గా ఢిల్లీ ప్రెస్ మీట్ లో పెద్ది టీం పాల్గొంది. మోడీ సినిమా గురించి అడిగి తెలుసుకున్నారని, ఈ సందర్భంగా వికసిత్ భారత్ లో భాగంగా స్ఫూర్తి నింపే కథను తనతో పంచుకున్నారన్నాడు రామ్ చరణ్. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా టికెట్ రేట్లు పెంచమని అడిగితే చాలు ఏపీ ప్రభుత్వం పెంచేస్తోంది. పెద్ది బెనిఫిట్ షో టికెట్ను 600 రూపాయలుగా నిర్ణయించింది. 4 నుంచి 10 రోజుల వరకు రోజుకు 5 షోస్ ప్రదర్శించుకునే ఛాన్స్ ఉంది. సింగిల్ స్క్రీన్లో 100 రూపాయలు, మల్టీప్లెక్స్లో 125 రూపాయలు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. తెలంగాణలో టికెట్ రేట్లు పెరిగినా పెరగకపోయినా బెనిఫిట్ షోస్ పడనున్నాయి. టికెట్ రేట్లు పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా లేకపోతే మాత్రం ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్లతోనే బెనిఫిట్ షోస్ వేసుకోవచ్చు. రిలీజ్ రోజు 5 ఆటలకు అనుమతిచ్చే ఛాన్స్ కూడా ఉందని తెలిసింది. చిన్న హీరో, పెద్ద హీరో అన్న తేడా లేకుండా అందరినీ ఐపీఎల్ వణికిస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరిగినంతకాలం రిలీజెస్ కు దూరంగా ఉండాలని చాలా మంది నిర్మాతలు డిసైడ్ అయ్యారు. షూటింగ్ పూర్తి కాలేదు, విఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతోంది. ఇలా ఎన్ని కారణాలు చెప్పినా ఐపీఎల్ అనేది బలమైన భయంగా మారింది. మే 31 నాటికి ఐపీఎల్ సందడి ముగుస్తుంది. 2 నెలలుగా సినిమా ఇండస్ట్రీని పట్టిపీడిస్తున్న భయం వీడుతుంది. ఐపీఎల్ కు ఎదురెళ్లకుండా జూన్ 4న పెద్ది థియేటర్స్లోకొస్తూ భారీ ఓపెనింగ్స్ పై కన్నేసింది. జూన్ 2nd వీక్లో స్కూల్స్, కాలేజెస్ ప్రారంభమవుతాయి. జూన్ 4న రిలీజ్ చేస్తే వారం పాటు సెలవులు కలిసొస్తాయని మేకర్స్ ఆలోచిస్తున్నారట.